హాయ్ అండి. ఇది నా డిఎస్సి ప్రిపరేషన్ అప్పుడు నేను వేసుకున్న టైం టేబుల్స్ అనమాట. ప్రతిరోజు టైం టేబుల్ వేసుకొని దాని ప్రకారం చదివేదన్నమాట. ఇవన్నీ అవేనండి. మా చుట్టాల్లో ఒక ఆయన ఇట్లా టీచర్ జాబ్, గవర్నమెంట్ జాబ్ సెలెక్ట్ అయితే ఆయన ఇచ్చారన్నమాట అండి ఆ బుక్. అందుకే పైన అట్లా టీచర్స్ లెసన్ ప్లాన్ ఉంది. దాంట్లోనే రోజు రాసుకునేదాన్ని అనమాట. ఏ రోజు చదవాల్సిన టాపిక్ వైజ్ లాస్ట్ డిఎస్సి ఎగ్జామ్ వరకు కూడా నేను రోజు ఏం చదివానో అవన్నీ టాపిక్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ అది రాసుకొని చెక్ లిస్ట్ పెట్టుకునేదాన్ని అండి. అలా రాసినవన్నీ టిక్లు పెట్టుకునేదాన్ని. మ్యాక్సిమం 80% అయితే కంప్లీట్ చేసేసేదాన్ని అండి. ఎప్పుడైనా ఒక్కొక్కసారి మిస్ అయ్యేదంతే. ఇవన్నీ నేను మెమరీగా ఉంచుకుందాం అనుకున్నాను. డిఎస్సి కనుక సెలెక్ట్ అయితే ఇవన్నీ మంచి తీపి మెమరీ జ్ఞాపకాలుగా ఉంచుకుందాం అనుకున్నా, కానీ ఇట్లా ఇవన్నీ చేదు అనుభవాలుగా మిగిలిపోతున్నాయి అనుకోలేదండి. కానీ కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిన బాధ, చాలా బాధ అండి, మామూలు బాధ కాదు. బాధపడినా కూడా ఇంకా రీస్టార్ట్ చేస్తున్నానండి. నేను ఒక్కదాన్ని ఇప్పుడు ఏ రూమ్స్ ఎక్కడ కాకుండా ఇంట్లోనే చదువుకుంటున్నాను. ఒక్కదాన్నే చదువుకుంటున్నాను కాబట్టి ఇంట్రెస్ట్ రావట్లేదు. సో ఇట్లా ఏంటంటే వీడియోస్ పెట్టి నేను చదువుకుంటాను, నాతో పాటు వేరే ఎవరైనా చదివి నాకు ఇంట్రెస్టింగ్గా వస్తుంది. కొంచెం నేను ఈ డిప్రెషన్ నుంచి బయటపడతాను అనే ఉద్దేశంతో వీడియోస్ తీసుకుంటున్నానండి. ఈసారి అయితే ఈ ఎక్కడ పోయిందనేది సబ్జెక్ట్ పరంగా, కంటెంట్ పరంగా అయితే అంత పెద్ద పోలేదు. కానీ నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే గ్రాండ్ టెస్ట్లో రాయకపోవడం అండి. చాలా తక్కువ రాశాను అన్నమాట. అది చాలా తప్పు అయిపోయింది. అలాగే జీకే, కరెంట్ అఫైర్స్ నెగ్లెక్ట్ చేశానండి. ఈసారి అలా కాదండి, కంపల్సరీ గ్రాండ్ టెస్ట్లు ఎవరైనా పెడితే కన్నా ఆ ఛానల్స్ కంపల్సరీ ఫ్రీగానే చాలా ఉన్నాయి కదండి, వాటిని కంపల్సరీ గ్రాండ్ టెస్ట్ అటెంప్ట్ చేయాలనుకుంటున్నాను. చూసారండి, మొత్తం అన్ని సబ్జెక్ట్స్ అనమాట. ఏ రోజు ఏది, ఏ టాపిక్, ఏ టైం నుంచి ఏ టైం వరకు అనేది అట్లా నోట్ చేసి పెట్టుకున్నాను అనమాట అండి. లాస్ట్ వరకు ఇదే కదండి, ఇంకొక బుక్ కూడా ఉంది. ఆ బుక్లో కూడా ఇట్లా ఏ రోజు ఆగస్టు ఇంకా ఇవి మొత్తం నోట్ చేసుకుని ఇంగ్లీష్, పిఐ, తెలుగు రివిజన్ చేయాలి. అట్లా అసలు ఇవన్నీ నాకు జాబ్ వచ్చాక స్వీట్ మెమరీగా ఉంటాయి. నేను చూసి సంతోషపడాలనుకున్నా, కానీ అసలు ఈ బుక్ పడేద్దాం అనుకున్నానండి. కానీ అసలు చెయ్యి రాలేదు, మనసు రాలేదు. ఇంకో ఇట్లా వీడియో తీసి నాలో నేనే మాట్లాడుకుంటున్నాను అనమాట. చూద్దామండి, రీస్టార్ట్ చేస్తాను మళ్ళీ. అందరితో నాకన్నా చాలామంది 80s 82 అట్లా వచ్చి కూడా కట్ ఆఫ్ పాపం రాక, జాబ్ రాక రీస్టార్ట్ చేస్తున్నారండి. వాళ్ళతో పోల్చుకుంటే నా మార్క్స్ ఏంటి, వాళ్ళు చాలామంది తిండికి కూడా లేక ఎంతో కష్టపడ్డారండి డిఎస్సికి, ఎన్నో బాధపడి. నాకు అలా కాదు కదా, 3 పూట్ల వేలు వెళ్ళాయి. అయినా సరే ఇంకా నేను అట్లా డిప్రెషన్లోకి వెళ్ళకూడదని మళ్ళీ బుక్స్ అన్నీ తీసి రీస్టార్ట్ చేస్తున్నానండి. అలాగే కొన్ని మంచి మంచి సార్స్ ఉన్నారు, కొంతమంది ఫ్రీగానే ఇస్తున్నారండి క్లాసెస్. ఈసారి క్లాసెస్ ఇవి వాటికన్నా కూడా ఎక్కువ నేను క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్, గ్రాండ్ టెస్ట్లు వీటిపై దృష్టి సారించాలనుకుంటున్నానండి. టైం మేనేజ్మెంట్ ఒకటి చాలా ఇంపార్టెంట్ అని ఈ డిఎస్సి ద్వారా అర్థమైందండి. ఏ ముందులే బిట్స్ పెట్టేదా అనుకున్నా, కానీ వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ చాలా ఇదిగా ఉంది. టైం తినేసేలాగా ఇచ్చాడండి క్వశ్చన్స్. అసలు ఇంటికి వచ్చి చేస్తే ఇంత ఈజీ బిట్స్ చేయలేకపోయామో అనిపిస్తుంది. కానీ అక్కడ అంత కన్ఫ్యూజన్, అంత టైం టేకింగ్. మ్యాచింగ్ ఇచ్చేవాడు, ఆ మ్యాచింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ కింద ఆప్షన్లో 1 2 3 అని ఇచ్చేవాడు, అవి సెలెక్ట్ చేసుకోవాలి. చాలా టైం కిల్లింగ్ అండి. మ్యాథ్స్ అయితే 10 బిట్స్ అయితే వదిలేసానండి. వచ్చినవి చేయలేక, టైం లేక వదిలేసాను. ఈసారి అట్లా తప్పు రాకుండా చూసుకోవాలండి. ఏముంది, మళ్ళీ ఇదే టైం టేబుల్ సేమ్ ఇవే, కాకపోతే గ్రాండ్ టెస్ట్లు యాడ్ చేసుకుంటా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నానండి. ప్లీజ్ గానా మీరు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను వర్క్ చేసుకుంటూ, ఏదైనా ఒక వర్క్ చేసుకుంటూ కొంచెం ఎర్నింగ్ చేసుకుంటూనే ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే కనీసం ఒక 6 hours అనే వర్క్కి అలాట్ చేసుకుందాం. అది ఇంట్లోంచే ఏదైనా బిజినెసెస్ లాంటివి ఏమన్నా చిన్నవి అనమాట. నేను తర్వాత వీడియోస్లో షేర్ చేస్తానండి. నేను ఇంకొక ఫ్రెండ్స్ ఉన్నారు, కలిసి డబ్బులేం పెట్టకుండానే ఫ్రీగా అనమాట ఏమైనా చేద్దాము అనుకుంటున్నాము. ఎందుకంటే కనీసం ఒక నెలకు 1000 2000 అట్లా మనం సంపాదించుకోకపోతే ఇట్లా కూర్చునే ప్రిపరేషన్లో ఉంటే మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము.
చదువుతాము, ఎందుకు ఎన్ని సంవత్సరాలు చదివాము, ఇంకెన్ని సంవత్సరాలు చదువుతాము, రూపాయి ఆదాయం లేకుండా అనుకుంటాం. చిన్నగానే ఏదన్నా పాకెట్ మనీగా ఎర్న్ చేసుకుంటేనే అట్లీస్ట్ నా బుక్స్ కన్నా వస్తాయి కదండి. నేను ఏదైనా ఫ్యూచర్లో కోర్సెస్ కొనుక్కోవాలన్నా వేటికైనా వస్తాయి కదా, అట్లా చూసుకుంటూనే ఈ చదువుకుందాం అనుకుంటున్నాను. చూద్దాము. మీరు కూడా రీస్టార్ట్ చేయండి. బాధ అయితే ఉంటుంది, చాలా బాధ. అది డిఎస్సి లూజ్ అయిన వాళ్ళకే తెలుస్తుంది. నేను కొన్ని ఛానల్స్లో కామెంట్స్ చూస్తుంటే అసలు చాలా బాధేస్తుందండి. 0.2 మార్క్స్తో పోయినాయి అంట. ఆయనకి జీవితంలో తేరుకోగలరా అండి? మళ్ళీ ఆయనకు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటేనో ఈ సెక్టార్లోనో లేదా ఇంకొక సెక్టార్లో గవర్నమెంట్ జాబ్ వస్తే కానీ నిద్ర పట్టదు కదండి పాపం. ఆ స్థితిలో ఉన్న వాళ్ళు తలుచుకుంటే ఇంకా బాధ అండి. వాళ్ళు ఎలాగో రీస్టార్ట్ చేస్తారు, కంపల్సరీ వాళ్ళకి వస్తుంది. అలాగే మనం కూడా రీస్టార్ట్ చేద్దామండి. నేను కూడా ఏ రోజు ఏం చదువుతున్నది షేర్ చేస్తాను అనుకుంటున్నాను. అలా అయితే కొంచెం నాకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. ప్లీజ్ అండి, కొంచెం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్య స్టార్ట్ చేశాను, ఏవో ఇట్లాంటి వీడియోసే పెడతాను. నాకు అన్ని సబ్జెక్ట్స్ జీకే, కరెంట్ అఫైర్స్, మ్యాథ్స్ అట్లాంటిలో పోయిందండి. మిగతా సబ్జెక్ట్స్ అయితే పర్వాలేదు, బాగానే వచ్చినాయి. అవి ఒక్కసారి రివిజన్ చేసి గ్రాండ్ టెస్ట్లో రాసి ముందు కొనసాగుదాం అనుకుంటున్నానండి. చూసారా, ఈ డేట్స్ అందరికీ ఉంటుందిలేండి ఇట్లాంటి టైం టేబుల్ బుక్. ఇట్లా ఉండటం కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ఒక కట్ ఆఫ్ డేట్ అనేది పెట్టుకొని మనం దాని ప్రకారం ప్రిపేర్ అవ్వాలి. నోటిఫికేషన్ వచ్చే వరకు చూడకూడదు అనమాట. ఆ కట్ ఆఫ్ డేట్ మనకి 3 months 4 months మనమే కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని ఆలోపు సిలబస్ కంప్లీట్ అయ్యేందుకు మనం కృషి చేయాలన్నమాట అండి. అక్కడ బుక్స్ కనిపిస్తున్నాయి చూడండి, అవే కాదండి, నేను టెక్స్ట్ బుక్స్ కూడా ప్రిపేర్ అయ్యాను. అవి రిఫరెన్స్గా యూజ్ చేసుకున్నాను. చాలా వరకు టెక్స్ట్ బుక్సే ప్రిపేర్ అయ్యాను అనమాట. ఇవన్నీ రిఫరెన్స్ బుక్స్ కింద. అదిగోండి ఆ ప్లాంక్ మీద చూసారా, సర్కిల్ వేసి ఒక టైం స్కెచ్తో వేసాను, పెరిగిపోయింది. టైం టేబుల్ అనమాట. ఈ టైం నుంచి ఈ టైం, ఈ టైం నుంచి ఈ టైం అనేసి. ఇవన్నీ బాధగానే ఉన్నాయండి మెమరీస్. ఇంకా ఈ పైన గోడలు డోర్స్ చూపించలేదు మీకు, వాటిపైన కూడా అన్నీ ఇవే ఉంటాయండి. ఫార్ములాస్, డేట్స్, ఇయర్స్, ఏ రోజు ఏం చదవాలనేది, ఇల్లంతా అవన్నీ నిన్నంతా తడిగుడ్డ పెట్టి తుడుచుకున్నాను. ఏం చేయాలి, అవన్నీ చూస్తే ఇంకా పిచ్చెక్కిపోతుంది. ఇంకోండి ఇది ప్రిపరేషన్, ఇది మెథడాలజీ అనుకుంటే ఇంగ్లీష్ చాలా బాగా యూజ్ అయిందండి నాకు ఈ బుక్. నేను చాలా బాగా నేను టెక్స్ట్ బుక్స్తో పాటు రెఫరెన్స్గా ఈ బుక్స్ కూడా ప్రిపేర్ అయ్యాను. లాస్ట్ ఆరెంజ్ కలర్లో ఉంది చూసారా, అది లాస్ట్ అనమాట. ఇంకా డిఎస్సి ఇంకొక 10 daysలో మనం ప్రిపేర్ అవుతాను. అప్పుడు రివిజన్ చేసుకోవడానికి ఆరెంజ్ కలర్ యూస్ చేశాను. మిగతా బ్లూ కానీ రెడ్ కానీ ఉన్నాయి చూసారా, అవి ఇది వరకు అనమాట. ఫస్ట్ 2 రివిజన్స్లో అట్లా అండర్లైన్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ సెకండ్ రివిజన్స్లోను అది లాస్ట్కి అనమాట ఆరెంజ్ కలర్. ఇంకా రేపు ఎగ్జామ్ అనగా అది చూసాను.